ఇక రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నెబోయిన్పల్లి సమీపంలో సాగర్ హైవేపై అన్నదాతలు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తలకొండపల్లి, కేశంపేట్, ఆమనగల్, మాడుగుల మండలాలకు చెందిన ఈ బాధితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మద్దతు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నదాతలు ఆందోళనకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్ లో మా ప్రతినిధి శేఖరాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి అన్నదాతలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శేఖరాచారి? నిఖత్, ప్రస్తుతం మనము ఈ రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం అన్నెబోయిన్పల్లి సమీపంలో ఉన్నటువంటి సాగర్ రోడ్డు వద్ద ఉన్నాము. ఇక్కడ నిజంగా భారీగా పోలీసులు మోహరించారు. అన్నదాతలు మా భూములు తీసుకోవద్దు ట్రిబుల్ అని చెప్పేస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా వాళ్ళను అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకందరూ కూడా మద్దతు మాజీ ఎమ్మెల్యే జైపాల్ సారిగా అన్నదాత అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఏంటి కొత్తగా వచ్చినటువంటి ట్రిబుల్ వల్ల రైతులకు ఒక శాపం అయిపోయింది. ఇలా మొత్తం కూడా ట్రిబుల్ ఉండవలసింది ఇటు షాద్ నుంచి, పార్టీ నుంచి, అదేవిధంగా ముత్తంగి నుంచి, అదేవిధంగా భువనగిరి నుంచి, సంగారెడ్డి నుంచి, ఇక్కడ నుంచి మాల్ నుంచి, మధ్య నుంచి అప్పటిపల్లి నుంచి చెన్నారం మధ్య నుంచి పోవాల్సిన రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు దాని వల్ల ఈరోజు రైతు అందరూ ఉన్నారు, సేఫ్టీగా ఉన్నారు. చిన్న రైతాంగం మొత్తం ఒక అత్యవసరంలో గతంలో చేసినటువంటి అలైన్మెంట్లను తీవ్రతరిస్తారు. 2 సార్లు మార్చిరు, ఏర్పరు మార్చిరు. ఇలా అఖిలాపురము, కుందారం, మూడు మొత్తం కూడా భారత నుంచి అదే మాజీ మంత్రి ఎందుకు గారు అని చెప్పి ఈ పిల్లలు మార్చడం జరిగింది. దాంట్లో
రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ కోసం అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పును వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అన్నెబోయిన్పల్లి సమీపంలో సాగర్ హైవేపై అన్నదాతలు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తలకొండపల్లి, కేశంపేట్, ఆమనగల్, మాడుగుల మండలాలకు చెందిన బాధితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మద్దతు తెలిపారు. వ్యాన్లలో ఎక్కించడంగా నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఈడ్చికెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ భూమి అంటే తీసుకోవద్దని చెప్పేసి అడిగితే అదే నేరమైనట్టుగా, అదే పాపమైనట్టుగా వాళ్ళను ఈడ్చికెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ నేషనల్ హైవే పైన ఈరోజు ధర్నాకు పిలిపించినటువంటి నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు సమాచారం తెలుసుకొని ఇక్కడ భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నేషనల్ హైవే పైన ఇక్కడ మరి దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మా భూములు పోతాయని చెప్పేసి చాలా మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది నేషనల్ హైవే పైన ఉన్నటువంటి ఈ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో. ఓకే రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.